నేను యాంకర్ సుహానా సింగ్. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖలో సోమవారం ఆర్టీసీ ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు జన్మదిన కార్యక్రమం మద్దిలపాలెంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని డాబా గార్డెన్స్ ప్రేమ సమాజంలో భారీ అన్నసంతర్పణ మరియు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జోనల్ కార్యదర్శి ఎంవీఆర్ మూర్తి, రీజనల్ ప్రెసిడెంట్ మూర్తి, రీజనల్ సెక్రటరీ నీలకంఠం మరియు నగరంలో ఉన్న 9 ఆర్టీసీ బస్ డిపోల అధ్యక్షులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మద్దిలపాలెం డిపో అధ్యక్షుడిని ఎన్ఎంయుఏ నుంచి, అలాగే ఈరోజు 56వ జన్మదిన శుభాకాంక్షలు పసుపులు మా జనరల్ సెక్రటరీ గారికి. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మా జనరల్ సెక్రటరీ గారు కార్మికుల శ్రేయస్సే ఆయన బాధ్యతగా, ఆయన భావనగా, ఆయన ఉద్దేశంగా భావిస్తూ చాలా రకాలుగా మా కొన్ని జీవోళ్ళు పాస్ చేసి కార్మికుడు ఇబ్బంది పడకుండా ఎంత అయితే బాధల్లో నుంచి బయటపడతాడో ఆ జీవోలన్నీ బయటపెట్టే కార్మిక సంక్షేమం కోసమే ఆయన పాటుపడుతున్న ఒక మహానక్తి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మిగతా కార్యక్రమాల్లో ఏదైతే తిరుపతి నుంచి కూడా లేకపోతే విజయవాడ నుంచి కూడా చాలామంది పెద్దలు వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే గ్రామ సమాజంలో ఒక అన్నదాన కార్యక్రమం కానీ, అలాగే కేజెస్ నుంచి ఇక్కడ పళ్ళు పొలాలు పంచడం, అనారోగ్యాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పళ్ళు పొలాలు పంచడమే కానీ మిగతా కార్యక్రమాలు చాలా అన్నీ చేసి ఉన్నారు ఈరోజు. అదే ఇది విశాఖపట్నంలో ఆయన ఉన్న స్థానబలంలో మద్దిలపాలెం డిపో నుంచే కాకుండాను అనేక డిపోలో కూడా అనేక టోటలీ రాష్ట్ర మొత్తం మీద ప్రతి డిపో నుంచి అందరూ కూడా అదే కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, అదే కానీ ఇంకో పళ్ళు పొలాలు పంచడమే కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆయన పేరు మీద అందరూ చేస్తున్నారు. ఈరోజు రాత్రికి కూడా ఈ పాప హోంలో మద్దిలపాలెం డిపో నుంచి కూడా అన్నదాన కార్యక్రమం పెట్టున్నాము. తద్వారా ఈ రాష్ట్రము సంక్షేమం, అదే కార్మికుల పట్ల ఆయనకున్న మంచి అభిప్రాయము, అంతేకాకుండా ఆర్టీసీ టోటల్ బాగుండాలి, అధికారుల నుంచి కూడా మన్నలు పొందుతూ ఎండీ గారు అయితే ఆయన చెప్పున్నారు. ఏదైనా సరే చేయాలంటే ఎన్ఎంయు మీరే చేయాలి, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ సంక్షేమ పథకాల్లో మాత్రం మీరు ముందస్తుగా ఉన్నారు కనుక మీకు కంగ్రాచులేషన్స్ అని ప్రతి ఏదైనా మినిస్టర్ల ద్వారా కానీ లేదంటే మా డిపో మేనేజర్ల ద్వారా కానీ ఆయన మన్నలు పొందుతూ మా జనరల్ సెక్రటరీ గారు ముందడుగు అన్ని వేళ మన కార్మికుల కోసమే అహర్నాత్రులు చేసి ఉంటూ ఆయన చాలా ఇదిగా మాకు చేసి ఉన్నారు అని కనుక ఆయనకి ధన్యవాదాలు తెలుస్తూ ఈ జన్మదిన శుభాకాంక్షలు ఇంకొక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు మొత్తంగా ఆయన ఇదే రకంగా జరుపుకోవాలని, ఇంకా ముందుకు అన్నదాన కార్యక్రమాల్లో ముందస్తుగా ఉండే చేస్తున్నాం. మద్దిలపాలెం డ్రైవర్ పనిచేస్తాను, గవర్నమెంట్ జాయింట్ సెక్రటరీ పనిచేస్తాను. ఈరోజు మా రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ సందర్భంగా మా ప్రధాన కార్యదర్శి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం రీజన్లో 11 డిపోలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, శ్రీమత మహిళా మండలు అందరూ చాలా ఘనంగా ఇచ్చేసి ఏదైతే ఉందో విశాఖపట్నంలో గ్రామ సమాజంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి భోజనాలు పెడుతూ, అలాగే కేజీహెచ్కి వచ్చి కేజీహెచ్ ఎవరైతే ఉన్నారో పేషెంట్కి ఒక 300 మందికి యాపిల్ పంచి వాళ్ళకి మనసు సంతోషించినటువంటి ప్రధాన కార్యదర్శి గారు ఎల్లవేళలా కృషి చేసి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా మద్దిలపాలెం నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ డిపో నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మా జనరల్ సెక్రటరీ గారి 56వ జన్మదిన సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేశాము. అవి ఇప్పుడు పాప హోంలో రాత్రికి ఒక కార్యక్రమం ఉంది, ఇప్పుడేమో తర్వాత ప్రేమ సమాజంలో వెళ్ళి కొంత పిల్లలకి అక్కడ అన్నదాన కార్యక్రమం అది చేసాము. అలాగే కేఎస్లో బాగా ఆరోగ్య పరిస్థితి బాగోలేని పెద్దవారు, వయసులో పెద్ద ఉన్నవారు కూడా వాళ్ళకి పళ్ళు అవి ఇచ్చి వాళ్ళని పరామర్శించి జరగడం జరిగింది. మేము టోటల్గా ఆర్టీసీలో 52,000 మంది కార్మికులు ఉన్నాము. వీటిలన్నింటికి మా జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు గారు మాకు ఎంతో ఇదిగా ఆయన రాత్రనక పగలనగా నిద్రాది లేక ఒక కుటుంబాన్ని కూడా వదులుకొని కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని పరిష్కారాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన వల్ల ఈరోజు 52,000 మంది కార్మికులు కూడా ఎంతో ఇదిగా ఉండగలుగుతున్నారు రాష్ట్రం అంతటా. మద్దిలపాలెం డిపో సెక్రటరీని మరి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ గౌరవనీయులు కార్మిక ఆశాజ్యోతి వై శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి మరి మద్దిలపాలెం డిపో కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా ఏదైతే మరి ఆయన జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఏదైతే ఈరోజు గ్రామ సమాజంలో ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అలాగే ఏదైతే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మరి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వయంగా మరి ఆయన విచ్చేసి ఈరోజు కాయలు పళ్ళు పంచడం జరిగింది. మరి అలాగే అనేక మందికి అనేక రకాలుగా ఆయన సేవలు చేస్తూ ఉంటాం, వాళ్ళందరూ చూస్తూ ఉన్నాం మేము ఎప్పుడు కూడా. మరి ఏదైతే ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయనకి చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం కార్మిక శ్రేయోభిలాషిగా కార్మిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేసేటువంటి ఆయన ఆశయాలు తగ్గట్టు మరి ఏదైతే మద్దిలపాలెం డిపో కమిటీగా మేము ఆయన ఆశయాలను ఆయన యొక్క ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళే విధంగా మేమైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో విస్తృతమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల్లో అన్ని రకాలుగా సేవా కార్యక్రమాల్లో ప్రజా సంక్షేమమే మరి ఒక లక్ష్యంగా కూడా ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమం వేడుకను ఒక పండుగలాగా ఈ ఆర్టీసీ కార్మికులు అయితే నిర్వహించడం జరిగింది. ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఏదైతే ఆర్టీసీలో బూజు పట్టినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో చాలా భయంకరమైనటువంటి చట్టాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా తొలగించేందుకు ఆయన చేసిన కృషికి మరి ప్రత్యేకంగా మరి కార్మికులైతే రుణపడి ఉంటారు. మరి ఇప్పటికీ కూడా కార్మికుడు ఇబ్బంది పడకూడదు, కార్మికుల తాలూకా ఫ్యామిలీ రోడ్డు మీద రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఏదైతే ఉద్యోగుల తాలూకా సంక్షేమం ఎక్కడ కూడా తక్కువ కానికుండా మరి ఏదైతే ఆ సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిగేటట్లు నిరంతరం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు చాలా సహాయకరంగా ఉన్నాయి. మరి చెప్పండి. టీవీ లక్ష్మి అండి. నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా మద్దిలపాలెం డిపోలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా కార్మిక నేత మా ఆశాజ్యోతి వై శ్రీనివాస్ గారు 56వ జన్మదినం. ఆ సందర్భంగా డిపోలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆయన ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో ఈ సంవత్సరం మా డిపో తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో ఒక భాగంగా నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన 52,000 మంది కార్మికులకి ఒక ఆశాజ్యోతి. కార్మికుల సంక్షేమమే వాళ్ళ శ్రేయస్సే నా కుటుంబ శ్రేయస్సు అనుకుని నిరంతరము కుటుంబాన్ని వదిలి రేయింబవళ్ళు మా కోసం శ్రమిస్తూ పెద్దలందరి దగ్గరికి వెళ్ళి మాకేం కావాలి అని అనునిత్యం ఆ కార్మికుల కోసం ఆలోచించే వ్యక్తి మాకు నాయకుడిగా ఉన్నందుకు, ఆ నాయకత్వంలో నేను ఒక సభ్యురాలుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అతను మరిన్ని పుట్టినరోజులు ఇలా కలకాలం 100 సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకొని ఇంకా చాలామంది కార్మికులకి ఒక ఆశాజ్యోతిగా ఉండి మరిన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉండాలని భగవంతుని ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్య, ఐశ్వర్య, అష్టాభివృద్ధి అన్ని ఇవ్వాలని. పార్టీతో అనుబంధం లేకుండా ఇండిపెండెంట్ యూనియన్ పడి మనుగడలో ఉండి ఎవరో అండదండలు లేకుండా దశాబ్దాల తరబడి మనుగడలో ఉందంటే ఇలాంటి వ్యక్తులు మనకి తోడు నీడగా ఉండటం వలన ఆ రోజు స్వర్గీయ రామ్మోహన్ రావు గారు స్థాపించి ఆయన ఆశయాలు కొనసాగించడంలో భాగంగా ఆయన కంటే చాలా శరవేగంగా యూనియన్ ముందుకు తీసుకెళ్లే భాగంగా మరి మన ప్రధాన కార్యదర్శి గారు మనందరికీ అండగా ఉండటం ఈ సందర్భంగా మనందరికీ అదృష్టంగా భావిస్తూ మరి మన ప్రధాన కార్యదర్శి గారు పుట్టినరోజు సందర్భంగా మరి వాల్తేరు డిపోలో అతి త్వరలో నిర్వహిస్తాము. మరి దానికి రేజుల కమిటీ అన్ని డిపోలు సహకరించి, ఎందుకంటే ఇప్పటి వరకు మనము 13 రక్తదాన శిబిరాలు వాల్తేరు డిపోలో మెయింటైన్ చేశాము. ఆ డిపో నుండి
అప్పుడు మేము 13 రక్తదాన శిబిరాలు మెయింటైన్ చేసామంటే మన ప్రధాన కార్యదర్శి గారు డే 1 నుండి మొదటి రక్తదాన శిబిరం నుండి ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఆయన రీజనల్ సెక్రటరీగా ఉన్న దగ్గర నుండి ఆయన ప్రోత్సాహం మేరకే రక్తదాన శిబిరాలు అప్పటి నుండి మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రక్తము మనకి, మన కుటుంబ సభ్యులకి, మన బంధుమిత్రులకి, మన స్నేహితులకి అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని అతి త్వరలో మన ప్రధాన కార్యదర్శి గారి సూచన మేరకు మరి ఎవరైనా పెద్ద తీసుకొస్తే మరి మాకు టైం ఇస్తే ఖచ్చితంగా మేము బ్రహ్మాండంగా దాన్ని సక్సెస్ చేస్తామని ఈరోజు మన ప్రధాన కార్యదర్శి గారి పుట్టినరోజు సందర్భంగా మేము అనౌన్స్ చేస్తున్నాము. అలాగే సుదూర ప్రాంతాల ఈనాడు నా జన్మదిన సందర్భంగా ఇచ్చేసేటువంటి సోదరులు సోదరిమణులు, మన అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, మన కోశాధికారి మిత్రుడు మోహన్ గారు, అప్పారావు గారు, రామారావు గారు, మన సిసిఎస్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అనంతరాములు గారు, వినోద్ గారు, టీపీఎం రాజు గారు, మన జోనల్ కార్యదర్శి ఎంబీఆర్ మూర్తి గారు, తిరుపతి జిల్లా కార్యదర్శి బాబు గారు, అన్నమయ్య జిల్లా కార్యదర్శి రాజు గారు, వివిధ స్థాయి నాయకులు, అదేవిధంగా వివిధ డిపోల నుంచి వచ్చినటువంటి అదేవిధంగా అనకాపల్లి జిల్లా కార్యదర్శి సుధాకర్ గారు, మన సిటీ విశాఖ జిల్లా నుంచి వచ్చినటువంటి అందరి సోదరి సోదరులకు, వివిధ స్థాయి కమిటీలకు అందరికీ నా వ్యక్తిగతంగా మన అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అభిమానం, ఆప్యాయత మర్చిపోలేండి. నేను నా కుటుంబం కూడా మా జీవితాంతం మీ అన్నిచ్చు మీ కష్ట సుఖాల్లో ప్రధాన కార్యదర్శిగా వ్యక్తిగతంగా మీతో ఎల్లవేళలా ఉంటానని ఈ సందర్భంగా మీకు సవినయంగా వినియోగించుకుంటూ, మరి మర్చిపోలేనటువంటి ఆప్యాయత చూపించిన మీ అందరికీ, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇవాళ ఇంత అభిమానం చూపించినటువంటి మీ అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా జీవితాంతం రుణపడి ఉంటానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ తెలిసిందే నేను కూడా చాలా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య ఉద్యోగిగా ఈనాడు మీ అందరి ఆశీస్సులతో ఇవాళ ఈ రాష్ట్రమే కాదు దేశంలోనే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేనటువంటి అతిపెద్ద అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిగా ఉండటం నిజంగా నా భాగ్యం అని చెప్పి అలాంటి అసోసియేషన్లో నేను కూడా అనేక కష్టాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా నా కష్టంగా మరి కొండ కార్యకర్తలు చాలాసార్లు ఏదైనా సరైన రియాక్షన్ అనిపించినప్పుడు నేను చాలాసార్లు సలహపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది కేవలం ఆర్గనైజేషన్ అభివృద్ధి దృష్ట్యా తప్ప వ్యక్తిగతంగా కాదు. ఇవాళ మన అసోసియేషన్గా కింద ఉన్నటువంటి అన్ని కమిటీలు సిబ్బందికి వచ్చిన ప్రతి సమస్య మన సమస్యగా చూస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో పొలిటికల్ పార్టీ అసోసియేషన్లు అన్ని ఉన్నప్పటికీ కూడా ఈనాటి వరకు నెంబర్ 1 అసోసియేషన్గా నేషనల్ మంజూరీని ఉంచడానికి కృషి చేసిన అందరికీ కూడా పేరు పేరు చేస్తున్నాం. నా సహకారాలు అందించినప్పుడు కింద స్థాయి కమిటీలకి ఇప్పుడు ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంది ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవ్వడం, అప్పటికి నేను ప్రధాన కార్యదర్శిగా ఉండడం, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల గుర్తింపు లేనటువంటి దాదాపు అనేక సంఘాలు ఉన్నప్పటికీ అతి తక్కువ కాలంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్కి ప్రభుత్వ గుర్తింపు అసోసియేషన్గా తీసుకొచ్చేందుకు కృషి చేసిన మీ అందరూ కూడా అందులోనే ప్రధాన కార్యదర్శి నిజంగా అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఉండొచ్చు, మన తరాలు మన తర్వాత
ఎంతమంది ఉన్నా ఇవాళ గవర్నమెంట్లో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అనేది లైఫ్ లాంగ్ గుర్తింపు సంఘంగా ఉండేటట్టు ఏర్పాటు చేయడానికి ఆనాటి ప్రధాన కార్యదర్శిగా నేనుంటామనేది నిజంగా నా అదృష్టంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా నేను ప్రధాన కార్యదర్శి అయ్యాక అనేక సంఘటనలు, చాలా సంఘటనలు 2019 కరెక్ట్గా ఆ రోజు నా బర్త్డే రోజు కూడా తెలంగాణ 16% ఐఆర్ ఇస్తే మన రాష్ట్రంలో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఏపీఎస్ఆర్టీసీలో మన విశేషం స్థాపించి దాదాపు 66 సంవత్సరాలైనా ఏపీఎస్ఆర్టీసీ ఉండకాడి నుంచి ఈనాటి వరకు సిబ్బందికి సంబంధించిన ఉద్యోగ భద్రత ఏదైతే ఉందో విచ్చలవిడి